ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ మహాగణపతి పురాణం 17వ భాగం. రచన తాడంకి వెంకటలక్ష్మీ నరసింహరావు గారు. మొదటి నెలలో వచ్చే పంచమి సప్తమి తిథులందు ఈ వ్రత ఉద్యాపన జరపాలి. ఈ వ్రతాన్ని కావించాలని మనసు కల మనిషికి ముఖ్యంగా భక్తి కావాలి. పూజా ద్రవ్యాలన్నీ సమకూర్చుకొని మంచి మనస్సుతో పుష్ప మంటపం ఏర్పాటు గావించుకొనాలి. అచ్చట రకరకాల చిత్రాలతో రంగులతో గల వస్త్రాన్ని పరచాలి. రంగవల్లులతో రంగులతో ఆ మంటపాన్ని అలంకారాన్ని గావించాలి. కలశ స్థాపన చెయ్యాలి. చందనాది సుగంధ నానా రకాల పరిమళములు గల పుష్పాలు, టెంకాయలు, అప్పుడు లభించే ఫలాలు, అర్ఘ్యపాద్యాలు అన్నీ సమకూర్చుకోవాలి. గణపతి దేవా, ఈ మంచి తిథిలో నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. నీకు మా సహస్ర వందనాలు అర్పించుచున్నాం. అర్ఘ్యపాద్యాదులు మేము సమర్పించినవి నీవు ప్రీతిపూర్వకంగా స్వీకరింపుము. హే విఘ్నేశ్వర, లంబోదర, మోదక ప్రియ, నీకు మా పుష్పాలను సమర్పించాం. గృహములో అర్ఘ్యం సమర్పిస్తున్నాం. భక్ష్యము, భోజ్యము, లేహ్యము, ఫలాలు, పుష్పాలు అన్నీ నీకు భక్తితో సమర్పిస్తున్నాం అని శ్రీ మహాగణపతి హోమం భావించాలి. ఇలా శ్రీ మహాగణపతి మూలమంత్రాన్ని సహస్రం కానీ 500 కానీ లేదా అష్టోత్తర శతం అంటే 108 కానీ జపం కావించాలి. అనంతరం పూర్ణాహుతి ఆచరించాలి. హోమశేషాన్ని అందరూ భుజించాలి. అలాగే యథాశక్తితో కవులకు, పండితులకు దక్షిణ తాంబూల వస్త్ర దానాదికాలతో సత్కరించాలి. ఫల సహితంగా స్త్రీలకు వాయనాలు అర్పించాలి. ఇలా శ్రీ మహాగణపతికి శ్రీ గణాధిపునికి క్షమాపణ చెప్పుకోవాలి. ఈ వ్రతం విధి విధానంగా ఆచరించే వారికి కోటి యజ్ఞ ఫలాలు లభిస్తాయి. వారి స్థాయిని బట్టి బంగారం, వెండి ప్రతిమలతో అర్చించాలి. ఆ రాత్రి జాగారం చేస్తూ శ్రీ మహాగణపతి పురాణం ఒక పండితుని వలన తప్పక వినాలి. మంగళ వాయిద్యాలతో శంఖాది నాదాలతో మహాభక్తి గల వారితో కలిసి పూజ పరిసమాప్తం కావించాలి. అనంతరం దీన అనాథ సాధువులకు యథాశక్తితో దానాలు ఆచరించాలి. ఈ వ్రతాన్ని పుత్రికా వివాహాలకు ముందుగా చేస్తే ఎంతో మంగళకరమైన ఫలం లభిస్తుంది. ఈ ఉద్యాపన శ్రీ సంకటహర చతుర్థి గణపతి వ్రతం చేసిన వారు మీరు ఎన్ని నెలలు చేసిన తరువాత ఉద్యాపన విధి విధానం ఇది. కృతవీర్యుడి వృత్తాంతము తెలుసుకుందాం. పూర్వము కృతవీర్యుడనే మహాబల పరాక్రమ సంపన్నుడైన రాజు ఒకడు ఉండేవాడు. అతడు సకల సద్గుణోపేతుడు. అనేక యజ్ఞాలు చేసి భారీగా దాన ధర్మాలు చేసినవాడు. సత్యవాది, ఇంద్రియములన్నింటినీ తన వశం చేసుకున్నట్టి జితేంద్రియుడు. దేవతలన్నా అతిథులన్నా అతనికి గల ప్రీతి మెండు. అసంఖ్యాకమైన చతురంగ బలాలు ఆ రాజు సేనావాహినిలో ఉండేవి. ప్రతినిత్యం 12,000 మంది బ్రాహ్మణులను సహపంక్తిలో ఉంచుకొని గాని భుజించేవాడు కాదు. అట్టి కృతవీర్యునికి సుగంధి అనే పేరు గల మహాపతివ్రత అతిలోక సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ఆమె ద్విజ దేవ అతిథి పూజా పరురాలు. ఆమె సుగుణవతి, సౌశీల్యవతి. ఇంత అపూర్వ గుణ సంపత్తి కలిగి ఉన్న ఆ దంపతులకు పుత్ర సంతతి మాత్రం కరువయ్యింది. సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు, ఇవ్వని దానము లేదు. అనేక క్రతువులను యజ్ఞయాగాదులను నిర్వహించిన కూడా ఫలితం మాత్రం శూన్యం. అనేక పుణ్యతీర్థాలను కూడా సందర్శించారు. ఎన్ని చేసినప్పటికీ జన్మాంతర పాపకర్మ ఫలితముగా సంతతి మాత్రం కలుగలేదు.
ఈ రకంగా నిరాశకు గురైన ఆ రాజు ఒకనాడు తన మంత్రులను పిలిచి వారికి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యానికి వెళ్ళాడు. నారబట్టలను ధరించి తపోదీక్షను ప్రారంభించాడు. ఇంద్రియాలను వశపరుచుకొని ఆహారాన్ని పూర్తిగా వర్జించి రాలిన ఆకులని భుజిస్తూ కేవలం వాయువుని ఆహారంగా స్వీకరిస్తూ కాలం గడుపుతున్న ఆ దంపతులకు దేవర్షి అయిన నారద మహర్షి యొక్క సందర్శన భాగ్యం కలిగింది. ఆ తరువాత నారదుడు పితృలోకానికి వెళ్ళి అక్కడ కృతవీర్యుని తండ్రిని కలిసి అతని కుమారుడు సంతతి కోసం పడే ఆరాటాన్ని బాధను వివరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నారద మహర్షి వల్ల తన వంశ విచ్ఛేదం గురించి తెలుసుకొని కడు దుఃఖితుడైన ఆ కృతవీర్యుని తండ్రి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కమలాసనుడైన చతుర్ముఖుడికి సాష్టాంగ నమస్కారం ఆచరించి తన వంశ విచ్ఛేదమునకు కారణం తెలుపమంటూ ప్రార్థించాడు. ఓ కమలాసన, అన్ని సుగుణాలకు ఆలవాలమై సకల శుభలక్షణ సమన్వితుడై అనేక యజ్ఞ దాన తప కర్మలను త్రికరణ శుద్ధిగా ఆచరించి దేవతలను అతిథులను పూజించి అందరికీ తలలో నాల్కల ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసే నా కుమారునికి పుత్ర సంతానం కలుగకపోవడానికి కారణమేమిటి? అతడు ఆ బాధ చేత వివసుడై ఘోరారణ్యములో కేవలం వాయుభక్షణ మనరిస్తూ ఎముకల గూడుగా మారి నేడో రేపో మరణించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఏ పాపం వల్ల వానికి సంతాన ప్రాప్తి కలుగలేదు? ఆ పాప ప్రక్షాళన ఏ ఉపాయం వల్ల జరుగుతుంది? ఆ వివరం నాకు తాము దయతో తెలిపితే నేను నా కుమారునికి తెలియజేస్తాను అన్న అతడి మాటలకు బ్రహ్మ అతనికి వాని కుమారుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా తెలియజేశాడు. పూర్వం మీ నగరంలోని సాముడు అను పేరుగల పంచముడు ఉండేవాడు. అత్యంత దుర్మార్గుడైన వాడిని చూస్తేనే ఎవరికైనా తమ సకల సత్కర్మలు నశిస్తాయి. ఇలా ఉండగా ఒకనాడు ఆ చండాలుడు ధనం మీద గల కాంక్ష చేత సత్పురుషులైన 12 విప్రులను సంహరించి వారి వద్దనున్న సకల సంపదలు దోచుకొని ఆ రాత్రి తన ఇల్లు చేరుకున్నాడు. ఆనాడు మాఘ బహుళ చవితి సాయం సంధ్య గడిచి చంద్రుడు ఉదయించే ఆ సమయంలో ఆ చోరుడు తన కుమారుని గణేశ గణేశ రా అంటూ పిలిచాడు. ప్రొద్దుటి నుంచి అన్నపానాదులు లేని వాడవటం చేత తన కుమారుని చేరబిల్చి అతనితో కలిసి కడుపారా భుంజించాడు. తరువాత కొంతకాలానికి అతడు మరణించాడు. ఆ మాఘ బహుళ చవితి నాడు చంద్రోదయ సమయంలో అన్యప్రదేశంగా తనకే తెలియకుండా ఉపవాసంతో ఉండి గణేశ స్మరణను గావించి ప్రసాదాన్ని భుజించినందువల్ల సంకష్ట చతుర్థి వ్రత పుణ్యప్రభావం చేత అతడు పరమానందమైన వైనాయక లోకానికి దివ్య విమాన రూఢుడై పుణ్యశాలులందరూ అర్చిస్తుండగా వెళ్ళాడు. ఆ పుణ్యం యొక్క విశేషం వల్లనే కృతవీర్యుడని పేరిట రాజై మరుజన్మలో నీ కుమారునిగా జన్మించినాడు. పూర్వజన్మ కృతమైన ఆ పాపం నశించిన వెంటనే అతడికి పుత్ర సంతతి కలుగుతుంది అన్న మాటలు విన్న కృతవీర్యుని తండ్రి భయంతో గడగడా వణుకుతూ అతి హేయమైన బ్రహ్మహత్యాపాతకము నుంచి నా కుమారునికి ఎలా విమోచన కలుగగలదో దయా సముద్రులైన బ్రహ్మదేవా, ఎంత కష్టతరమైనదైనా ఆ ఉపాయాన్ని దయతో సెలవీయండి అంటూ ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ ఇలా బదులిచ్చాడు. ఓయి, నీ కుమారుడు సంకష్టహర చతుర్థి వ్రతమనే పేరుగల వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో ఆచరించినట్లయితే ఆ మహాపాతకం నుంచి విముక్తుడు కాగలడు చెప్పాడు బ్రహ్మ. ఓ కమలాసన, అయితే ఆ వ్రత విధానం ఎలాగా? అది ఎప్పుడు ఏ మాసంలో ఆచరించాలి? అటువంటి మంగళప్రదము అమోఘ ఫలప్రదమైన వ్రత విధానాన్ని దయతో నాకెరింగించు అంటూ ప్రార్థించాడు కృతవీర్యుని తండ్రి. ఓయి, మాఘమాసపు బహుళ
పక్షంలో మంగళవారంతో కలిసి వచ్చే చతుర్థి అంటే చవితి నాడు శుభముహూర్తంలో చంద్రుడు ఉదయించే వేళ ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. దంతావధానంతో పాటు 21 మార్లు స్నానం చేసి నిత్య కర్మలను నిర్వర్తించుకొని గణేశ మహామంత్ర జపం చేయాలి. ఆ రోజు నిరాహారి, తాంబూలము మొదలైన వాటిని వర్జించి మౌనం వహించి ఇతరులను నిందించడం, పిసునత్వము అంటే పిసినారితనం, ఇతరుల పట్ల ద్రోహ చింతన వంటి వాటిని విడనాడి నియమంగా గడపాలి. ఆనాటి సాయంత్రం తిలామలక చూర్ణం అంటే తెల్ల నువ్వులు, ఉసిరికాయలు కలిపి నూరినదితో నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. తన శక్తి కొలది ఏకాక్షరి, షడాక్షరి లేదా వైదిక మంత్రము గణానంత్వమును జపించి ఆ గజాననుని మూర్తి స్థిర మనస్కుడై ధ్యానించాలి. ఆ గజానుని మూర్తిని స్థిర మనస్కుడై ధ్యానించాలి. ఒక ముహూర్త కాలం గడిచాక భక్తవర ప్రదుడైన ఆ గణేశుని షోడశోపచారాలతో పూజించాలి. ఇక నివేదనగా మోదుకములు, ఉండ్రాళ్ళు, లడ్లు, అరిసెలు, జంతికలు, పాయసము మొదలైన పిండి వంటలతో షడ్ర సోపేతములైన ఆధరవులతో అన్నము, పులిహోరలను సమర్పించాలి. రకరకాల ఫలములను, తాంబూలములను, దక్షిణతో సహా 21 దుర్వాంకురములను కూడా గణేశునికి భక్తితో సమర్పించాలి. వివిధములైన సుగంధ పుష్పాలతోనూ దీపములతోనూ ఆ దేవదేవునికి అర్చించాలి. చంద్రోదయ సమయానికి చతుర్థి తిథికి గజాననునికి, ఆ తరువాత చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తరువాత అపరాధ క్షమాపణకై గణేశుని వేడుకొని నమస్కరించి తన శక్తి కొలది 21 బ్రాహ్మణునికి 21 మందికి తక్కువ కాకుండా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఆ తరువాత వ్రతకథను విని మౌనంగా తాను భుజించాలి. మిగతా రాత్రి భాగాన్ని యావత్తు సంకీర్తనతో గడపాలి. ఈ విధంగా 1 సంవత్సర కాలం నియమపూర్వకంగా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే సర్వ పాపక్షయమై అతడు పుత్ర సంతానముతో పాటు ఇంకా ఏ ఇతర కోరికలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఆవశ్యం నెరవేరుతాయి. ఈ వ్రతం యొక్క ప్రభావం వల్ల సర్వ సంకటములు నశించి శత్రుపీడ కూడా తొలుగుతుంది. ఈ వ్రతాన్ని శమీ వృక్షము యొక్క మూలములో మొదట్లో కూర్చొని ఉపవాస దీక్షతో మరునాటి ఉదయం చంద్రోదయం అయ్యే వరకు నిష్ఠతో గణేశ మంత్రాన్ని జపిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. అలా చేయడం చేత పుట్టుగుడ్డి, మూగ, చెవిటివారైనప్పటికీ తప్పక తమ సకలాభిష్టములను పొందుతారు. రాజులు రాజవైభోగాలను బహుళీకృతంగా పొందుతారు. ఆహార నియమాలు పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులు వశమవుతాయి. ప్రతి మాసంలోనూ చతుర్థి నాడు విధిగా కొన్ని ఆహార నియమాలు పాటించాలి. అవి ఏమిటంటే శ్రావణ మాసంలో నెయ్యి, లడ్లు భుజించాలి. భాద్రపద మాసంలో పెరుగు భుజించాలి. ఆశ్వయుజ మాసంలో ఉపవాసం చేయాలి. కార్తీకంలో పాలు, పానకములను ఆహారంగా స్వీకరించాలి. మార్గశిర మాసంలో నిరాహారిగా ఉండాలి. పుష్యమాసంలో గోమూత్రము, పానకమును సేవించాలి. మాఘమాసంలో నువ్వులతో చేసిన పదార్థాలు భుజించాలి. పాల్గొన మాసంలో చక్కెర, నెయ్యి భుజించాలి. చైత్రమాసంలో పంచగవ్యములను స్వీకరించాలి. వైశాఖ మాసంలో పుష్కర బీజములను స్వీకరించాలి. జ్యేష్ఠ మాసంలో నెయ్యితో తడిపిన భోజనాన్ని భుజించాలి. ఆషాఢ మాసంలో తేనెను భుజించాలి. ఈ విధంగా ప్రతి మాసంలోనూ ఆహార నియమాన్ని పాటిస్తూ ఈ చతుర్థి వ్రతాన్ని విధి విధానంగా ఆచరించినట్లయితే సకల సిద్ధులు సిద్ధిస్తాయి. అనంతరం కృతవీర్యునికి స్వప్నంలో అతని తండ్రి కనిపించి ఆ విషయమంతా యథాతథంగా కుమారునికి తెలిపి ఈ విధంగా వ్రతోద్యాపన చేయటం వలన అశ్వమేధ క్రతువు చేసినంతటి ఫలం లభిస్తుంది అంటూ కృతవీర్యుని తండ్రికి వివరించాడు బ్రహ్మ. నాయన, లోకోపకారార్థమై ఈ వ్రత విధానాన్నంతటినీ బ్రహ్మ నాకు వివరించి చెప్పిన
విశేషములన్నీ నీకు తెలిపాను. సంతానాన్ని కోరిన వాడవు కనుక ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించు అంటూ స్వప్నంలోని తన కుమారుని ఆశీర్వదించి అదృశ్యుడైనాడు. అప్పుడా కృతవీర్యుడు తనకు తండ్రి స్వప్నంలో ఉపదేశించిన రీతిగా ఈ వ్రతాన్ని అనుష్ఠించాడు. ముందుగా సిద్ధి బుద్ధులతో కూడినట్టి గజానని బంగారు ప్రతిమను చేయించి దానిని పువ్వులతో నిర్మింపబడిన ఒక పుష్ప మంటపంలో ఉంచి పురాణ పఠనం, శాస్త్ర చర్చలు, కాన నృత్యాధికములలో సకల వైభవములతో మహోత్సవాలు నిర్వహించి తాను గణేశ మంత్రాన్ని అమిత శ్రద్ధాభక్తులతో జపించి విధి విధానంగా హోమము చేసి ఆ తరువాత బ్రాహ్మణులకు అన్న సమారాధనను జరిపి వారిని కూడా సంతుష్టులను చేసి సత్సంతాన ప్రాప్తికై వారి ఆశీస్సులను పొందాడు. పరమ దయానిధి అయిన గజానుని అనుగ్రహం విశేషము చేత కృతవీరునిగా రాణి గర్భం దాల్చి 9వ నెలలో కుమారుని కన్నది. కాని ఆ బాలునికి 2 మెడలు గల సుందరమైన ముఖము, చక్కని ముక్కు, నేత్రములు కలిగిన కాళ్ళు చేతులు లేక తొడలు మోకాళ్లతో పాదవిహీనమై ఉన్న ఆ శిశువును చూసిన ఆ తల్లి దుఃఖమునకు అంతు లేకుండా పోయింది. అయ్యో దైవమా, ఏమి నా దురదృష్టము! నాకిలాంటి అంగవిహీనుడైన కుమారుడేల జన్మించాడు. గజాననుడికి నాపై దయ ఏల సన్నగిల్లింది. ఇటువంటి సంతానమును కనటం కంటే గొడ్రాలిగా మిగిలి ఉన్నా బాగుండేది. నాకింకా ఎటువంటి దుష్కర్మ మిగిలి ఉన్నదో కదా. అయ్యో, మరణం కూడా నన్ను చూసి దూరంగా పారిపోతున్నదే. వేదవేత్తలైన విప్రుల ఆశీసులన్నీ నిష్ఫలమేనా? గజాననునికి నాపై ఏల దయ కలుగలేదు అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్వసాగింది. ఆమెను చూసిన అంతఃపుర స్త్రీలు సైతం భూరుమంటూ విలపించసాగారు. అంతఃపురంలో నుంచి వినవచ్చిన ఈ కోలాహలం విన్న రాజు అక్కడకు వచ్చాడు. రాణి రోదనము విన్న మంత్రులు కూడా అక్కడికి విచ్చేశారు. అప్పుడు ఆ రాజు దైవాన్ని సంబోధిస్తూ ఇలా పలికాడు. ఓ గజానన, దీన జనార్తి హర భక్తుల మనోభిష్టాలన్నీ ఈటేర్చేగలవాడవే. నిన్ను మనసులో ఒక్కసారి స్మరించినంత మాత్రానే సకల పాపములు హరింపబడతాయే. ఎంతో భక్తి ప్రపత్తులతో అంతులోని విశ్వాసముతో నీకు నేను సమర్పించిన పూజ, అనుష్ఠానము, హోమాదికము నిరర్థకమైనది. నాకేల ఇటువంటి కుమారుడు కలిగాడు అంటూ దుఃఖిస్తున్న రాజును చూచి మంత్రులు ఇలా హితబోధ చేశారు. ప్రభు, తమరు వృధాగా దుఃఖించుట తగని పని. విధి విధానమును ఎవ్వరు తప్పించుకోలేరు. మహామహులకే కర్మానుభవం తప్పలేదు. మీరిలా ఎంతకాలం శోకించిన ఈ బాలకుడు పరిపూర్ణతను పొందలేడు. కాలానుగుణంగా లోకంలో ఫలాలు పక్వమైనట్లుగా తగిన కాలానికి అన్నీ సమకూరుతాయి. ఈ విధముగా మంత్రుల హితవాక్యములు విన్న రాజు స్వస్థ చిత్తుడై బ్రాహ్మణులను పిలిపించి పుణ్యాహవాచనము, అభ్యుదయక శార్థములను చేసి అనేక మాన్యములు, అలంకారములు, వస్త్రాదులు, గోవులు, రత్నములను దానం చేశాడు. తరువాత బంధుమిత్రులను, సేవకులను యజోచిత రీతిని సత్కరించాడు. వందిమాగదులకు, దీనులకు, అంధులకు అన్న వస్త్రాధికములు ఇచ్చాడు. నగరిలోని ప్రతి ఇంటికి శర్కర తాంబూలాదులను పంచిపెట్టాడు. ఈ విధంగా 11 రోజులు గడిచాక ఆ బాలునికి కార్తవీర్యుడని నామకరణం చేశాడు. ఆ తరువాత పురవాసులందరికీ మహోత్సాహంతో భోజన సమారాధన గావించాడు. ఇలా 12 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు తలవని తలంపుగా దత్తాత్రేయ మహర్షి రాజభవనానికి విచ్చేశాడు. అప్పుడు కృతవీర్యుడు సాదరంగా ఎదురేగి ఆహ్వానించి సాష్టాంగ నమస్కారం చేశాడు. భగవానుడైన దత్తమూర్తి అతడిని లేవనెత్తి గాఢాలింగనం చేసుకున్నాడు. ఆ మునికి సకలోపచారములు సమర్పించి సుఖాసీనుడైనాక అతడికి పాదసేవ చేసి ఇలా అన్నాడు. ఓ మునివర్య, మీ రాకచేత
మా అంతఃపురము రాజ్యము పావనమైనై. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల తమ వంటి మహనీయుల దర్శన మగుట దుర్లభం. నా చర్మ చక్షువులతో యోగి జన దుర్లభమైన మీ అద్భుత మహిమాన్వితమైన రూపమును దర్శించగలిగాను. మీ అనుగ్రహ విశేషము చేత నా భవిష్యత్తు శుభప్రదం కాగలదు అంటూ మృదు మధురంగా వినయంతో పలుకుతున్న ఆ రాజుతో దత్తమునీంద్రుడు ఇలా అన్నాడు. ఓ రాజా, నీ యొక్క అపూర్వ కుమారుని చూడాలన్న ఇచ్చతో వచ్చాను. ఆ మాటలకు కృపాసముద్రుడైన దత్తుని కరుణకు రాజు కన్నులలో నీరు చిప్పల్లాగా తన కుమారునికై కబురు పంపి దత్తాత్రేయునితో ఇలా అన్నాడు. ఓ ముని సత్తమ, సంతానానికై చిరకాలము పరితపించి ఘోరమైన తపస్సు అనుష్ఠానము ఆచరించగా ఆ జగదీశ్వరుడైన గణేశుని వరప్రసాదిగా అంగవైకల్యం గల తనయుడిని పొందాను. నా దురదృష్టాన్నేమని వర్ణించను. చూడటానికి సైతం ఎబ్బెట్టుగా కనపడి ఈ దురదృష్టవంతుడి వల్ల నేను కూడా అనర్హుడినైనాను అంటూ బాలకుడిని దత్తాత్రేయునికి చూపించాడు. అప్పుడు దత్తమూర్తి ధ్యాన నిమీలిత నేత్రుడై ఆ బాలకుని వైపు కరుణాభరితమైన దృష్టిని సారించి ఆ బాలకుడి యొక్క పూర్వకర్మనంతా తెలుసుకొని ఆ రాజుతో, ఓ రాజా, ఈ బాలుడు మహాబలశాలి అయి సర్వులను ఓడించి మహర్దశను పొందగలడు. నీవు చేసిన సంకష్టహార చతుర్థి వ్రతంలో రాత్రి చేసిన జాగరణ సందర్భంలో శుద్ధాచమనాది నియమాలను శ్రద్ధగా పాటించకపోవటం వలన ఆ వ్రతం లోపయుక్తమైనది. అందువలననే నీ కుమారుడిలా అంగవిహీనుడైనాడు. ఇప్పుడు సరైన ఉపాయం వల్ల అతడు సకలాంగ శోభితుడవ్వగలడు అన్నాడు. అప్పుడు ఆ రాజు దత్తునితో, ఓ మునివర్య, మీరు వచించినదంతా అక్షర సత్యం. తాము దయతో నా కుమారుడు ఏ విధంగా సంపూర్ణ అవయవ సంపన్నుడవుతాడో అట్టి ఉపాయాన్ని చెప్పండి అంటూ ప్రార్థించాడు. దత్తమూర్తి కృపాలుడై ఆ బాలకుని దగ్గర కూర్చోబెట్టుకొని సాంగోపాంగముగా ఏకాక్షర గణపతి మంత్రాన్ని అతడికి ఉపదేశించాడు. తరువాత అతడితో, నాయన, ఈ మంత్రరాజమును భక్తితో నిష్ఠతో జపిస్తూ గణేశుని ఆరాధించు. ఉపవాస నియమం పాటిస్తూ ఏకభుక్త నియమంతో 12 సంవత్సరాలు చేసినట్లయితే ఆ తరువాత దేవదేవుడైన గజాననుడు నీకు సాక్షాత్కరిస్తాడు. ఆయన యొక్క దివ్య దృష్టి నీ మీద ప్రసరించగానే నీవు వికృత కృతిని వీడి దివ్య దేహుడవవుతావు. శుభమస్తు అంటూ దీవించి వెళ్ళిపోయాడు దత్తమూర్తి. అంతట బాలుడైన కార్తవీర్యుడు తండ్రి వద్ద అనుమతి బడసి తపస్సు నిమిత్తమై అరణ్యాలకు వెళ్ళిపోయాడు. కార్తవీర్యుడు లోకగురువైన దత్తాత్రేయుడు ఉపదేశించిన రీతిలో నిరాహారుడై వాయువును మాత్రం భక్షిస్తూ నిశ్చలమైన మనస్సుతో తదేక దీక్షతో గజాననుని ధ్యానం చేస్తూ స్థానువులా నిలచి తపస్సు వనరించినాడు. ఘోరమైన ఆ తపస్సుకి అమిత ప్రసన్నుడైన గజాననుడు అతడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి ఎదురుగా ఉన్న తటాకంలో నుండి ఆవిర్భవించాడు. ఎర్రటి పగడపు వర్ణంలో ప్రత్యక్షమైన భక్తాభీష్టప్రదుడైన గజవదనుడు మేఘ గంభీర స్వరముతో ఇలా పలికాడు. ఓ బాలక, కఠోరమైన నీ నియమనిష్టలకు సంతుష్టుడనైనాను. క్రూర మృగములు విచ్చలివిడిగా చరించే ఈ ఘోరారణ్యంలో 12 సంవత్సరాలు అఖండమైన తపోనిష్టను పూని నన్ను అనన్య భక్తితో ధ్యానించావు కనుక సంతుష్టుడనై నీకు వరములు ఇవ్వదలిచి వచ్చాను. నీ మనోభిష్టాన్ని తప్పక నెరవేర్చగలను. నీ మనోవాంఛితాన్ని కోరుకో. ఆ మాటలకు గాఢమైన ధ్యాన సమాధిలో ఉన్న కార్తవీర్యుడు దేహభావాన్ని పొంది గజాననుని చరణ కమలాలకు సాష్టాంగ వందన మాచరించి, ఓ దేవా, నీ పాదపద్మముల యందు నిశ్చలమైన భక్తిని నాకు అనుగ్రహించు. నా తల్లిదండ్రుల సంతోషం కోసం, సర్వులకు ఆహ్లాదం
కలిగించే దేహ సౌందర్యాన్ని నాకు అనుగ్రహించు అని వేడుకొన్నాడు. గజాననుడు తన మాయా విభవము చేత సూక్ష్మ రూపాన్ని దాల్చి కార్తవీర్యుని ఉదరంలో ప్రవేశించాడు. ఏ క్షణానైతే విఘ్నేశ్వరుడు కార్తవీర్యుని శరీరంలోకి ప్రవేశించాడో ఆ క్షణమే ఆ బాలకుడు దివ్య దేహాన్ని దాల్చాడు. అతనికి 1000 బాహువులు సంప్రాప్తమైనాయి. చక్కటి పాదద్వయం కూడా కలిగింది. పర్వతాకారుడై నిలిచిన ఆ కార్తవీర్యుని పైన దేవతలు దేవఋషులు పుష్పవర్షాన్ని కురిపించారు. గంధర్వులు తమ అద్భుత గానంతో కార్తవీర్యుడిని అలరించారు. సహస్ర బాహువులతో అనంత బల సమన్వితుడైన కార్తవీర్యుడు దిక్కులన్నీ పిక్కటిల్లేలా సింహగర్జన చేశాడు. ఆ ధ్వనికి సమస్త దేశాల రాజులు భీతి చెంది గడగడా వణికారు. ఒక్కసారిగా 500 బాణాలను యుద్ధభూమిలో సంధించి వదలగల సామర్థ్యం అతడిని శత్రు దుర్భేద్యుడిగా అపరాజితుడిగా చేసింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు తమ దివ్య విమానాల నుంచి, ఓయి, కేవలం నిన్ను స్మరించిన మాత్రాన్ని దేవతలకు శుభం కలుగుతుంది. స్వర్గలోకాల ప్రజల హృదయాలలో గల బాధను తొలగించగల సామర్థ్యం నీకు సంప్రాప్తిస్తుంది. ఈ కల్పాంతం వరకు 3 లోకాలలోనూ చిరకీర్తివై వర్ధిల్లగలవు. శరణు వేడిన వారికి అభయప్రదాతవై శత్రువులకు సింహ స్వప్నమువై అజరామరమైన ఘనకీర్తి గడించగలవు అంటూ అతడిని దీవించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. అంతట సమస్త దేశాల ప్రభువులు అతడిని చక్రవర్తిగా అంగీకరించి అనేక అమూల్య వస్తువులను కానుకలుగా సమర్పించారు. ఆ తరువాత కార్తవీర్యుడు ఒక మహాప్రాసాదాన్ని నిర్మించి అక్కడ పగడపు వినాయకమూర్తిని స్థాపించి సకల బ్రాహ్మణ లోకము వేదఘోషలు సల్పుతుండగా ఆ మూర్తికి ప్రవాళ గణపతి అన్న నామకరణం చేసి ఆ కార్యక్రమంలో పాల్గొన్న విప్రోత్తములకు అనేక గ్రామాలను బహుకరించి వారి ఆశీర్వచనాన్ని పొందాడు. ఆనాటి నుంచి ఆ క్షేత్రము ప్రవాళ క్షేత్రమన్న పేరుతో ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రమున సలిపే తపశ్చర్య సకల సిద్ధులను ప్రసాదించగలదు. కార్తవీర్యార్జునుడి దురహంకారం. శ్వేతద్వీపంలో మహాతపస్యాలి అయిన జమదగ్ని అనే ఒక గొప్ప మహర్షి ఉన్నాడు. ఆయన కేవలం సంకల్పమాత్రం చేతనే సృష్టి స్థితి లయములు కలిగినంతటి నిగ్రహానుగ్రహ సమర్థుడు. త్రికాల వేది, అత్యద్భుత సౌందర్య రాశి అయిన రేణుకాదేవి అతడి ధర్మపత్ని. ఈ పుణ్య దంపతుల గర్భాన విష్ణువాంశ సంభూతుడైన రాముడు జన్మించాడు. రాముడు కూడా మన్మధుడిని తలదన్నేంతటి సౌందర్యముతో అమితమైన తపశ్శక్తితో ప్రకాశమానుడై దేవతలను ద్విజులను గురువులను గో అశ్వధములను అమిత భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. అతడు భాషిస్తుంటే దేవతా గురువైన బృహస్పతి స్ఫురించేవాడు. పితృవాక్య పాలన తత్పరుడైన ఒకనాడు తండ్రి ఆజ్ఞానుసారము యజ్ఞకర్మకు సమిధలను స్వీకరించేందుకని అరణ్యానికి వెళ్ళాడు. ఆ సమయంలో అమిత బల పరాక్రమోపేతుడు ఇంద్రాది దిక్పాలకులచే సేవింపబడుతున్న వాడు అయిన కార్తవీర్యుడు వేటకై అడవికి విచ్చేసి చతురంగ బలాలు వెంటరాగా వేటాడుతూ సహ్యాద్రిపైనున్న జమదగ్నిముని ఆశ్రమ సమీపానికి చేరుకొని ఇది ఎవరి ఆశ్రమము అంటూ సేవకులను ప్రశ్నించాడు. ప్రభు, మహాతపస్వి ఆగ్రహానుగ్రహ సమర్థుడైనట్టి జమదగ్నిముని యొక్క దివ్య తపోభూమి ఇది. కేవలం ఆ పుణ్యపురుషుని సందర్శించటం చేతనే సకల పాపములు పటాపంచలైపోతాయి. మీరు అతడి దర్శనం చేత మీ వల్ల మేము ఉపకారం పొందగలము అన్న దూత మాటలు విన్న కార్తవీర్యుడు తన అపార సేనా వాహినిని అక్కడే విడిది చేయించి కొద్దిమంది ముఖ్యులు వెంటరాగా
ఆ జమదగ్నిముని ఆశ్రమంలోనికి వెళ్ళాడు. అక్కడ దర్భాసనం పైన కూర్చొని ప్రజ్వరిల్లే అగ్నిలా ప్రకాశిస్తున్న మునిపుంగవుని చూచి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. అప్పుడు జమదగ్ని మహర్షి రాజుకి కూడా వచ్చిన వారికి ఆదరంతో యథోచిత రీతిన ఆతిథ్యమిచ్చి గౌరవించాడు. రాజుతో వచ్చిన పరివారమంతా అక్కడి సరోవరంలోని నిర్మల జలాలలో స్నానం చేసి సేద తీరి ఆ ఆశ్రమములోని ముని శిష్యులు చేసే వేదఘోషలను వింటూ శాస్త్ర చర్చలను సైతం శ్రద్ధగా ఆలకించారు. మునిసత్తమ, తమ సందర్శన భాగ్యం చేత నా జన్మ తరించింది. నా పూర్వీకులైన పితరులు ధన్యమైనారు. శృతులలో ఏదైనా పరబ్రహ్మమని చెప్పబడుతున్నదో ఆ మంగళకర స్వరూపమే తమది. అతిథి సత్కారం చేత అత్యంత సంతుష్టుడైనాను అన్న రాజు మాటలకు ఆ మహర్షి చిరుదరహాసం చేస్తూ, ఓ రాజా, నీవెవరవు? ఎవరి కుమారుడవు? ఏమి పని మీద ఇటుగా వచ్చావు అని ప్రశ్నించాడు. మహాత్మా, నేను కృతవీర్యుని పుత్రుడను. కార్తవీర్యుడన్న నామధేయం నాది. ఇక మాకు సెలవైతే నగరకు తిరిగి వెళ్ళగలము అన్నాడు. రాజా, నీ ఖ్యాతిని నేను ఇదివరలోనే విన్నాను. నీవు ఇలా నా ఆశ్రమానికి అతిథివై వచ్చి భుజింపకుండా ఎలా వెళ్ళగలవు? నీకిచ్చట కొదవేమీ లేదు. నీ వంటి అతిలోక పరాక్రమవంతునికి ఆతిథ్యమిచ్చిన ఖ్యాతి నాకు కలుగనియ్యి. కొంచెము తడవాగి భోజనం చేసి వెళ్ళు అన్నాడు జమదగ్ని మహర్షి. అప్పుడు కార్తవీర్యుడు, మునివర్య, ఇప్పుడు భోజన సమయం కనుక శ్రోత్రియులైన వారి ఇంట అన్నము లేకపోయినా జలాన్ని యాచించైనా సరే త్రాగమని కదా శాస్త్రవచనం. అలా అయినప్పటికీ నా కూడా వచ్చిన పరివార నంతటినీ వదిలి నేనొక్కడిని కనీసం నీళ్లైనా సరే త్రాగనిచ్చగించను. మాకందరికీ భోజనం పెట్టగల శక్తి తమకు లేదని నాకు తెలుసు. కనుక నాకు సెలవిప్పిస్తే పోయి వస్తాను అన్నాడు. వీర్య మహారాజా, ఆ సందేహం నీకు వద్దు. తపస్సు వల్ల సాధించలేనిదేదీ లేదు. నీవు నీ సందేహాన్ని వీడి నీతో వచ్చిన వారందరినీ ఇక్కడికి రప్పించు. భోజన పదార్థములన్నీ సిద్ధమయ్యాక వాటిని వీక్షిద్దువు కాని అని అన్న జమదగ్నిముని వాక్యాలకు ఆశ్చర్యపోతూ రాజు నదీ తీరానికి వెళ్ళాడు. జమదగ్ని తన పత్ని రేణుకని పిలిచి ఈ వృత్తాంతాన్నంతా చెప్పాడు. ఆ ఇరువురు దేవలోకంలోని కామధేనువును స్మరించి పూజించారు. ఓ ధేను శ్రేష్టమా, మా ఆతిథ్యంలో ఎటువంటి కొరత కలుగనీయక మా గౌరవం కాపాడు. అసంఖ్యాకమైన పరివారమంతటితో రాజును ఆతిథ్యానికి ఆహ్వానించాము. ఆ రాజుకు తృప్తి కలిగేలా రుచికరమైన సకల ఆహార పదార్థాలను శీఘ్రముగా సమకూర్చు అని ప్రార్థించారు. ముని దంపతుల ప్రార్థనను ఆలకించిన కామధేనువు తన ప్రభావం చేత క్షణకాలంలో రాజోచితమైన నగరును నిర్మించినది. రమ్యమైన సుందర ఉద్యానవనాలతో రత్న ఖచ్చిత దివ్య మందిరాలతో సర్వాంగ సుందరంగా అలంకరించబడిన ఆ భవంతి అనేకములైన ధ్వజములు పతాకములతో శోభిల్లుతూ ఉంది. మంగళ వాయిద్యాలు కర్ణపేయంగా వేణులు విందు చేస్తుండగా అతిథులు విందుకు తగిన భోజన పదార్థాలన్నీ శాలలతో సహా అమర్చింది. ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయని సంతృప్తి చెందిన జమదగ్నిముని కార్తవీర్య మహారాజును భోజనానికి పరివార సమేతముగా రావలసినదని కబురు పంపి సకల పదార్థములను వడ్డింపచేశాడు. అప్పుడు రాజు స్నానపానాదులు పూర్తి చేసుకొని సైనికులతో సహా అంతకుముందెన్నడూ కని విని ఎరుగని రీతిలో నిర్మితమైన భవన సముదాయాన్ని చూసి చకితుడై తన పరివారమంతటితో ఆ భవంతిలోకి చేరుకొని ఆ వైభవాన్ని చూసి నిర్ఘాతపోయి తనలో తానిలా అనుకున్నాడు. ఆహా, ఈ ముని యొక్క అపూర్వ వైభవం ఇంతకు ముందెన్నడూ కని విని ఎరుగను. హరిహరాదులకు గాని సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి గాని
లోకపాలకులు ఇట్టి ఐశ్వర్యము ఇటువంటి సంపద గాని ఉన్నట్లు వినలేదే. ఒక తాపసికింతటి భోగమా? భోజన పదార్థములు రుచి సువాసనలు చూచే వారికి నోరూరేలా ఉండి సైనికులు తనివి తీరా వాటిని భుజిస్తూ ఒక్క యామ మాత్రములో ఈ ఏర్పాట్లన్నీ ముని ఒక్కడే ఎలా చేయగలిగాడా అని ఆశ్చర్యం చెందసాగారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.